ఇటు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో ఇటు విధంగా దేవుని మహిమపరచుటకు వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి నా హృదయపూర్వక వందనములు. సహోదరులు ఫోన్ చేసి ఆధారం కొట్టే వాక్యం అని చెప్పమని చెప్పారు. కొన్ని మాటలు వాక్యం ద్వారా మనం ఆదరణ గురించి తెలుసుకుందాం, నేర్చుకుందాం, దాన్ని మనం పాటిద్దాం. నేర్చుకుందాం అంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇది వచ్చు అని ఖచ్చితంగా మనం ఎవరు కూడా ఏది చెప్పలేం. ఎందుకంటే అలా చెప్పగలిగితే మనమే గొప్ప, కానీ అలా చెప్పే అవకాశం మనకి లేదు. కాబట్టి ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. వాక్యంలో ఉంది కదండి, ఏటిని చూసి నేర్చుకోమన్నారు? సామెతల గ్రంథంలో చీమల్ని చూసి నేర్చుకోమన్నారు. చాలా అట్లా చెప్పాడు దేవుడు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. పువ్వులను చూసి నేర్చుకో, ప్రకృతిని చూసి నేర్చుకో అని. చిన్న పిల్లలు చెప్పినా ఒకవేళ దాన్ని గ్రహించామంటే దాన్ని మనం నేర్చుకునే స్థితిలో మనం ఉండాలి. అన్నీ నాకు వచ్చు, ఇదే కరెక్టు అనే స్థితికి మనం వెళ్ళకూడదు. అది ఎప్పుడు వెళ్ళాలంటే వాక్యంలో ఉందా లేదా, వాక్యంలో కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు మనం దాన్ని తెలుసుకోవాలన్నమాట. అయితే మరి రాత్రికాల సమయంలో ఆదరణ అనే అంశం మీద చెప్పుకుందాం. అసలు ఆదరణ అంటే ఏమిటి? ఆదరణ అంటే ఏమిటి? అదేవిధంగా ఆదరణ అనగా ఏంటి? దీంట్లో మనం ఒక 4 అంశాలు తీసుకుంటే, ఒకటి ఆదరణ అనగా ఏమి, అలాగే ఎవరు ఆదరించాలి, మూడోదిగా ఎలా ఆదరించాలి, నాలుగోదిగా ఎందుకు ఆదరించాలి. ఈ 4 పాయింట్ల మీద మనం మాట్లాడాలి. మనం చూసిన ప్రతిదీ కూడా క్వశ్చనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా. అలాగే ఇంగ్లీష్లో చూసుకుంటే హూ, వై, వాట్. ఇలా ఏ భాషలో చూసుకున్నా, ఏ దాంట్లో చూసుకున్నా మనకి క్వశ్చనింగ్ అనేది కంపల్సరీగా ఉంటేనే మనం అది నేర్చుకోగల స్థితి మనకు కలుగుతుంది అన్నమాట. ఒక క్వశ్చనింగ్ మనకి లేకపోయింది అనుకోండి, ఏంటంటది, ఏదైతే ఏంటి, ఏదంటే ఏంటి, అలా గడుస్తుంది కదా అని వెళ్ళిపోతాం. ఒక క్వశ్చన్ మార్క్ మనం పెట్టుకోకపోయి అనుకోండి, ఎప్పటికి కూడా మనం చూస్తున్న చిన్నప్పటి నుండి కానీ, మనం తింటున్న ఇప్పుడు వరకు పెట్టిన మనం తినే వస్తువుల్లో కానీ, వేసుకునే బట్టల్లో కానీ, ఉండే స్థలంలో కానీ, చదివే కూడా మనకి ఒక క్వశ్చనింగ్ ఉంటుంది. ఇది ఎందుకు తినాలి, ఆహారం నేను ఎందుకు తినాలి, అలాగే డ్రెస్ వేసుకున్న బట్టలు కానీ మనం వేసుకున్నప్పుడు ఇది ఎందుకు వేసుకోవాలి, చదువుల్లో కానీ నేను ఎందుకు ఇది చదవాలి, జాబ్ చేసినప్పుడు నేను ఎందుకు ఈ జాబ్ చేయాలి. ప్రతిదీ కూడా ఒక క్వశ్చనింగ్ అని ఉంటుంది. ఆ క్వశ్చనింగ్ ఉంటేనే మనం ఒక చూస్ చేసుకోగలం, ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోగలం. ఆ క్వశ్చనింగ్ లేకపోయింది అనుకోండి, మనకి ఏది కూడా ఉండదు, అంతా బ్లాంక్గానే ఉంటుంది. కాబట్టి క్వశ్చనింగ్ అనేది కంపల్సరీగా మనం ఎంచుకోవాలి. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు డైరెక్ట్గా ఆదరణ చూపించండి అన్న విధంగా మనకి కనిపించదు, ఇండైరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇండైరెక్ట్గా ఆదరణ అనేది చూపించండి అనేసి మనకి కనిపిస్తుంది. ఇది ఇండైరెక్ట్గా మనం అంటే బైబిల్లో దాంట్లో మనం బాగా చదివితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్ వ్యాఖ్యానంలో తెలుసుకునే విధంగా మనము దీన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అయితే మొట్టమొదటిగా ఆదరణ అనగా ఏమి అన్నప్పటికీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో, అంటే ఆదరణ అని చాలా సార్లు బైబిల్లో రాయబడి ఉన్నది, అనేక మార్లు రాయబడి ఉన్నది. ఆదరణ అనే ఒక పదాన్ని బైబిల్లో అంశాన్ని అనేక విధాలుగా రాశారన్నమాట. అయితే ఈ యొక్క 2 కొరింథీ 1వ అధ్యాయం 1 నుండి 7 వచనంలో ఆదరణ అనే మాట 11 సార్లు ఉంటుంది. అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్న అంశం ఏంటి, అసలు ఆదరణ అంటే ఏంటి, అసలు ఆదరణ అని మనం చదివేస్తే అది అయిపోతుందా, అసలు ఏంటి, దానికి ఏంటి. ఇప్పుడు ఇక్కడ టీవీలో యాడ్ వస్తుంటాయి 3 రోజెస్ అనేసి.
రంగు, రుచి, చెక్కదనం అంటే దాని యొక్క లక్షణాలు. మరి ఆదరణ అంటే అట్లా మన ఒక అది టీ పొడి అని తెలిసి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టీ పొడి అని తెలిసి కాబట్టి దానికి ఏది ఉంటుంది ఏది ఉన్నది అది ఉంటేనే మనం తీసుకోగలుగుతాం. మరి అలాగే ఒక పదాన్ని కానీ ఒక అంశాన్ని కానీ మనం చూసినప్పుడు వాటికి మూడిట్లకి మన అంటే దానికి ఉన్న లక్షణాలు క్వాలిటీ ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే మనం దాని గురించి కంపల్సరీగా మనకి అవగాహన వచ్చి దాన్ని మనం పాటించే అవకాశం వస్తుంది అన్నమాట. మరి మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్లో మనం ఆదరణ అనగా అంటే ఈ యొక్క 2 కొరింథీ పత్రిక 1:1-7 11 సార్లు ఉంటుంది. 7 వచనాలు ఉంటాయి. ఈ 7 వచనాల్లోని 11 సార్లు ఆదరణ అనే అంశాన్ని అక్కడ మనం చూస్తాం. మీరు తర్వాత ఏం చదివితే మీరు ఒకసారి ఏం చదువుతారు కదా. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయా ఎందంతటానున్న పరిశుద్ధులకు అందరికీ శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించుటది. ఒకటో ఆదరణ కనిపిస్తుంది. రెండో ఆదరణ మనం 4వ వచనంలో చూస్తే దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో, రెండోది ఏ ఆదరణతో, అలాగే మూడోదిగా ఆ ఆదరణతో ఏ ఆదరించుచున్నాడో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగా. 4వ వచనంలో చూడండి బ్రదరు, ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆదరణతో అని 3 అక్కడ మనం చూస్తాం. అంటే మొత్తం 4 ఆదరణలు అక్కడ కనిపించాయి. అంటే మీకు ఒక అంశ ఆదరణ అనే పదాన్ని మీకు చూపిస్తున్నాను అక్కడ. అదేవిధంగా మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చూడండి, ఆదరించుటకు శక్తి కలవాలన్నట్లు 4వ వచనంలోనే ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. అక్కడికి 6 అయ్యాయి. అలాగే 5వ వచనంలోని క్రీస్తు యొక్క శ్రమలు మా యందులో విస్తరించున్నావు, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. 7వ ఆదరణ, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు. 8, రక్షణ కొరకును పొందుదాము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదామని. ఆదరణ మేము కూడా పొందితే ఆదరణ 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 అనేసి అక్కడ పర్టికులర్ గా అంశాన్ని చదువుతున్నప్పుడు మనం దాన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా దీన్ని మనం చూసుకుంటే గ్రీక్ లో దీన్ని పెరికల్ అంటారు అన్నమాట. ఈ యొక్క పదాన్ని గ్రీక్ లో పెరికల్ అంటారు అన్నమాట. అంటే మన తెలుగులో దాన్ని ఆదరణ. అలాగే దీన్ని ఇంగ్లీష్ లో తీసుకుంటే కన్సోల్, అలాగే ఎంకరేజ్. అంటే తెలుగులో దాని పదం తీసుకుంటే ఓదార్పు, ప్రోత్సాహం, అలాగే బలపరచుట, ధైర్యపరచుట అనే అంశాలని మనం ఈ యొక్క తెలుగులో మనం చూసుకుంటాం. అంటే ఒక పదానికి మనం అంతగా స్టడీ చేసిన అవసరం ఉందన్నమాట. సాధారణంగా నోటితో ఒక మాట చెప్పేసే పదం కాదు ఇది. అసలు ఎక్కడ మూల భాషలో రాయబడింది, గ్రీక్లో రాయబడిన ఆ పదానికి ఇంగ్లీష్లో తర్జుమాలో ఏ పదాన్ని వాడారు, అలాగే తెలుగులోకి వచ్చేటప్పటికి అది ఏ పదం కింద ఉందన్నది మనం గమనించాలి. లేకపోతే తేలిగ్గా మనం పదం పలికే పదాలకి దానికి అర్థం మీనింగ్ తెలియకపోతే మనకి అది అనేక విధాలుగా ఏంటో అనేది మనకి తెలియకుండా పోతుందన్నమాట. కాబట్టి మనం 1వ దశలోకి 4:18 చూసుకుంటే అక్కడ ఈ అంశాల గురించి మాట్లాడుతుంటారన్నమాట. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 1:1-7 ఆదరణ గురించి చాలా బాగా రాయడం జరిగింది. అదేవిధంగా 1వ దశలోకి 4:18 కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏ మాటల చేత? అక్కడ 2 కొరింథీ 1:1-7 మనం చదివాం కదా ఇప్పటి వరకును. ఏ ఆదరణ చూపించాడు అక్కడ మాటల ద్వారా పౌలు గారు? ఎక్కడ రావాలంటే దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడు, దేవుడు ఏ ఆదరణతో ఆదరించున్నాడు, ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎవరైతే ఆదరణను తెలియజేస్తున్నారో మన కలుగు చేస్తున్నారో ఆ దేవుడు స్తుతింపబడును గాక అనేసి 2 కొరింథీలో 1 మనకి అక్కడ చూపిస్తున్నారు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో,
దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అదే విధముగా ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలోనైనా ఉన్నవారిని మనము ఏం చేయాలి? ఆదరించుటకు మనము ముందుకి వెళ్ళాలన్నమాట. శక్తి గలవారమై శ్రమలో ఉన్నవారిని మనము ఆదుకున్నట్టుకు మనము ఆదరించుకునికి వెళ్ళాలన్నమాట. మరి దేని ద్వారా వెళ్ళాలి? అక్కడ మనకి వాక్యం చెప్తుంది అన్నమాట. శక్తి కలిగి మనము ఏమంటున్నారు, శ్రమల్లో ఉన్న వారందరినీ కూడా మనము వారిని ఆదరించినట్టు మనము విస్తారంగా మనం మన యొక్క సమయాన్ని వరకు కేటాయించి మనము వారికి ఆదరణ కలిగి చేయొచ్చు. ఈ 1 దశలో 4:18 చెప్తున్న విధంగా మనం చూస్తే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. ఏ మాటల చేత? దేవుడు మనకు అనుగ్రహించిన ఆదరణని మనం గ్రహించి దానిని మనము ఆ మాటల ద్వారా, మా దేవుడు గొప్పవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఈ సమయం అందు కానీ మీకు శ్రమ కలగచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని విడవడు అనేసి అట్టి గొప్ప మాటల ద్వారా వారిని మనము బలపరచాలన్నమాట. ఎవరైతే శ్రమల్లో ఉంటారో వారిని మనము అట్టి గొప్ప మాటలతో మనం బలపరచాలి. ఎప్పుడు బలపరచగలుగుతాం? మనం శక్తి కలిగి ఉన్నప్పుడే మనం బలపరచగలుగుతాం. మనం బలంగా ఉన్నప్పుడు మనం బలపరచగలుగుతాం. దేంట్లో? దేవునిలో మనం బలంగా స్థిరంగా ఉంటే మనం ఎదుటి వారిని మనం బలపరచగలుగుతాం. మనమే బలహీనంగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకు బాగోపోయింది అనుకోండి, మనకే జ్వరం వచ్చి ఉన్నాం అనుకోండి, మనం ఎవరికైనా సాయం చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి వాక్యాన్ని మనం అంత బలంగా మనము తయారవ్వాలి. వాక్యంలో మనం అంత బలంగా అంత శక్తిగా తయారేసి, నా దేవుడు నా జీవితంలో కొన్ని విషయాలు చేశాడు, నీలాంటిదే నాకు కూడా కొన్నిసార్లు వచ్చింది, అలాంటి శ్రమలు నేను కూడా దేవుడు నన్ను రక్షించి ఇప్పుడు ఇలా నిలబెట్టాడు అనేసి ఆ మాటల ద్వారా, దేవుడు మనకు కలిగి చేసిన ఆదరణ ద్వారా, దేవుడు మనకు కలిగి చేసిన కృప ద్వారా మనము ఆదరణ మాటల ద్వారా మనము వాళ్ళని ఆదరించాలన్నమాట. అయితే ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయం, ఆదరణ అంటే ఏంటి? ధైర్యపరచడం, ప్రోత్సహించడం, బలపరచడం, వారికి శక్తిని నింపడం అన్నమాట. కాబట్టి ఆదరణ అన్ని ఏమి అన్న పదాన్ని మనము ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో మనం తెలుసుకున్నాం. రెండో పాయింట్ మనం వెళ్ళినప్పుడు ఎవరిని ఎవరు ఆదరించాలి? ఆల్రెడీ కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. ఎవరిని ఎవరు ఆదరించాలి? 1 దశలోని 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని గూర్చి 14 నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే ఎవరిని ఆదరించాలి? మనం ఎవరైతే శ్రమల్లో ఉంటారో వారిని మనము ఆదరించాలన్నమాట. ఎవరైతే ఆ శ్రమల్ని తెలుసుకొని దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు, దాంట్లో వారు యొక్క కృపని వారు పొందారు అన్నవారు, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని ఆదరించుటకు ఎవరిని ఆదరిస్తారు? ఎవరైతే శక్తి గలగారు ఉంటారో శక్తిహీనుల్ని ఆదరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే బలంగా ఉంటారో బలం లేని వారిని ఆదరించి ఉంటారు అన్నమాట. అంటే వచ్చే శ్రమ బట్టి, వచ్చే బాధను బట్టి, వచ్చే మనకి ఏ విధమైన ఈ లోక బాధలను బట్టి మనం వారిని వాక్యం ద్వారా బలపరచాలి. ఎవరైతే వాక్యాన్ని మనం బాగా తెలుసుకుంటామో, ఎవరైతే వాక్యంలో మనం ఉంటామో, ఎవరైతే వాక్యాన్ని బట్టి నడుస్తామో వారిని ఆ సమయంలో బలహీనంగా ఉన్నప్పుడు, మనకి బాగలేనప్పుడు, ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా అనారోగ్యం కానప్పుడు మనకి ఏం తినబుద్ధి అవ్వదు, మనకేది తాగబుద్ధి అవ్వదు, మనం ఏది కూడా ఏ పని కూడా చేయబుద్ధి అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళ ఇంట్లో బాగా ఆరోగ్యంగా ఉన్నారో, బలంగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం తిన్నాయినా, కొంచెం తాగమ్మా, కొంచెం కుదుట పడతావు, కొంచెం మెడిసిన్ వేసుకోమ్మా, లేకపోతే తడిగుడ్డ పెట్టడం, వేడి నీళ్ళు తడిగుడ్డ పెట్టడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? బలంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి చేస్తారు అన్నమాట. అదేవిధంగా వాక్యంలోకి వచ్చినప్పుడు కూడా ఎవరైతే వాక్యాన్ని దేవుని యందు నమ్మకంగా ఉంటారో, ఆ దేవుని యందు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో కంపల్సరీగా దేవుడు ఈ సమయంలో ఈ సమయం వచ్చు, ఈ సమయంలో నీకు ఈ బాధ వచ్చు, కానీ దేవుడు కంపల్సరీగా నీకు ఏదో ఒక మేలు చేస్తాడు. ఎందుకంటే మేలు చేయకుండా ఉండకుండా ఆయన ఉండడు.
కాబట్టి కంపల్సరీగా ఎవరిని ఆరాధించాలంటే ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటారో వారు ఆ బాధల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఎవరైతే శ్రమల్లో బాధల్లో ఉంటారో వారి థాట్స్ అనేవి, వారి ఆలోచనలు అనేవి నెగిటివ్గా వెళ్ళిపోతుంటాయి. సర్వసాధారణంగా మనకి అనుకుంటాం, చాలా మంది నోట్లో వింటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనేసి, దేవుడు నన్ను వదిలేశాడో ఏమేసి, దేవుడు నన్ను మర్చిపోయాడో ఏమేసి, ఇదేంటి అన్ని కష్టాలు నాకే వచ్చేస్తాయంటే ఆ బలహీనతలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఇలాంటి ఆలోచనలు అనేవి అందరి మనసుల్లో కదిలేవే, అందరి మనసుల్లోనే ఉండేవే. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఇంకా దేవుడు నన్ను ఇంకా మర్చిపోయాడేమో, ఇటు నాకే ఎన్ని శ్రమలు వస్తున్నాయా, ఏమో నాకే ఎన్ని బాధలు వస్తున్నాయా, ఇటు అందరూ కూడా బాగానే ఉన్నారు కదా, ఏంటి సమస్య అనేసి మనకి బలహీనమైన ఆలోచనలు వస్తాయి అన్నమాట. కానీ వాక్యం ఏమి చెప్తుంది? దేవుడు ఎన్నడూ ఎవరిని కూడా విడువడు, ఎడబాయడు. ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వారిని స్థిరంగా కూడా ఆయన ఉంచుతాడు. తాత్కాలికమైన శ్రమలు బాధలు వచ్చినా సరే ఎవరైతే వాక్యంలో నిలబడతారో వారిని కంపల్సరీగా దేవుడికి నడిపిస్తాడు అన్నమాట. దేవుడు ఆయన మార్గాన్ని నడిపిస్తాడు. ఒకవేళ బలహీనపడి దేవునికి వ్యతిరేకంగా మన ఆలోచనలు కానీ మన క్రియలు కానీ మనం వెళ్ళిపోయామంటే దేవుడు చెయ్య విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఇది ఒక శోధన లెక్క, ఇది ఒక మన పరీక్ష లెక్క. మనం పరీక్షిస్తున్నట్లు మనం భావించాలి, మనం శోధిస్తున్నట్లు మనం భావించాలి. ఎందుకంటే ఈ శ్రమల్ని మనం వేరే విధంగా తీసుకుంటే వేరే మార్గంలో వెళ్ళిపోతాం. అందుకే ఇలాంటి సమయంలోనే మనం ఆదరణమైన మాటలు వారికి తెలియజేయండి, దేవుని యొక్క మాటలు వారికి తెలియజేయండి. అప్పుడు వారు బలపడతారు. వాగులోనికి ఎలాగైతే బలమైన ఆహారాన్ని కోలుకోవడానికి కలిగిస్తామో ఈ వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని వారు ఏదైతే వ్యర్థమైన ఆలోచనలతో ఉన్నారో ఆ ఆహారాన్ని మనం నింపడం వల్ల, మంచి ఆత్మీయ ఆహారం వల్ల నింపడం వల్ల వారు కూడా మళ్ళీ పుంజుకుంటారు అన్నమాట. దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నాతో పాటు ఉన్నాడు. రావచ్చు, ఈ శ్రమ రావచ్చు, ఈ శోధన రావచ్చు, కానీ తర్వాత మనకి మేలు జరుగుతుంది అనేసి ఒక నమ్మకంతో మనం ఉండాలనేసి అక్కడ మనకి తెలియజేస్తున్నమాట. ఏం చెప్తాడు? యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు మృతి పొంది తిరిగి లేచినని ఎవరైతే నమ్మి ఉన్నామో నిద్రించి వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. భౌతికంగా ఇక్కడ మనకి ఈ యొక్క భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. భౌతికంగా మనం ఇక్కడ ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోవారో ఇక్కడ మనకు కనిపించకపోవచ్చు కంటికి, కానీ ఏదో ఒక రోజు కంపల్సరీగా ఇక్కడ వాక్యంలో రాయించబడినట్లుగా దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వస్తాడనేసి మన గొప్ప నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఈ భూమి మీద ఎవరు కూడా శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఎవరికి కూడా ఈ భూమి ఉన్నంత వరకు 100% ఉంటారు అని ఎవరికి కూడా లేదు. కాబట్టి కంపల్సరీగా మన కుటుంబాల్లో ఎవరైతే భౌతికంగా అక్కడ విడిచి వెళ్ళిపోయారో వారిని ఒక రోజు మనం కంపల్సరీగా చూస్తామనేసి చెప్తాం. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే అక్కడ రాయబడి ఉంది కదండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల, ఎవరైతే నమ్ముతారో ఆయన యందు ఎవరైతే నిద్రిస్తారో వారిని మాత్రమే నిద్రించి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చిననేసి మనం అక్కడ చదువుతున్నాం అన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ధైర్యం చెడు వారిని మనము ధైర్యపరచాలి. ఇదంతా ఏంటట 14-18 వచనాలు మనం చదువుకున్న విధంగా 14-18 వచనాలు మనం చదువుకున్న యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటలు బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు
ఆకాశ మండలములకు మేఘాల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఒకరినొకరు ఆదరించుకోండి. ఈ అంశం అంతా 14-18 కూడా ఇదంతా ఏంటి మరి? ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. దాని ప్రకారం మనము జీవించగలుగుతాం. కంపల్సరీగా జరిగే అంశము కాబట్టి దాన్ని మనము దేవుని చిత్తంగా మనము భావించి దాన్ని మనము అంటే ఎవరిని ఎవరు ఆదరించాలంటే దేవుని చిత్త ప్రకారం ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే శ్రమల్లో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో వారిని మనం కంపల్సరీగా ఏం చేయాలంటే ఆదరించాలి. ఒకరినొకడు మనము ఆదరించుకోవాలనేసి మనకి అక్కడ తెలియజేస్తారన్నమాట. మూడో అంశంగా మనం చూసుకుంటే ఎలా ఆదరించాలి వారిని? ఆల్రెడీ మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం 4:18 కాబట్టి మరి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇప్పుడు దాకా కొన్ని మాటలు మనం చెప్పుకున్న వాక్యంలో తీసుకొని ఆ మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా, ఈ మాటలు అంటే వ్యర్థమైన మాటలు కాదు, పనికిమాలిన మాటలు కాదు, దేవుని మాటల ద్వారా వారిని ఆదరించాలన్నమాట. ఈ మాటలతో చేత ఒకరినొకడు ఆదరించుకోండి అనేసి మనకి చెప్తుంది అనమాట. ఎందుకంటే చూడండి, ఏ మాటల ద్వారా మనము ఒకవేళ దేవుల్లో నిద్రిస్తే వారిని మళ్ళీ మనము తిరిగి చూస్తాం. ఆ గొప్ప నిరీక్షణ మనకి, ఆ గొప్ప ఆశ మనకి ఉంటుంది అన్నమాట. పునరుత్థానం మనకి ఉంది, పునరుత్థానం అంది మనకి ఉందనేసి మనకి తెలియజేస్తుంది వాక్యం. మనిషి భౌతికంగా లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వేలో తెలిసింది 31 రోల్స్ని విడిచి వెళ్తాడన్నమాట. 31 రోల్స్ని విడిచి వెళ్తాడు. ఒకవేళ ఒక పురుషుడే చనిపోయాడు అనుకోండి, తల్లికి కొడుకు లేని కొడుకు చనిపోయాడు అనుకో, తల్లికి కొడుకు లేడు, అలాగే తల్లిదండ్రులు కొడుకు లేడు, అలాగే ఒకవేళ సహోదరులు ఉంటే సహోదరుడు లేకుండా పోతాడు. చనిపోతే ఎవరైనా వ్యక్తుల కుటుంబంలో చనిపోతే తల్లి ఉందనుకోండి, తల్లికి కొడుకు లేకుండా పోతాడు. అలాగే అక్క చెల్లి ఉంటే అక్క చెల్లి అంటే ఒక సహోదరుడు పోయినట్లు, అలాగే ఫ్రెండ్స్ లేకపోయినట్లు, అలాగే ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో ఒక వ్యక్తి లేనప్పుడు, అలాగే సంఘంలో ఉంటే సంఘంలో ఒక విశ్వాసి లేనట్లు, ఇలాగ 31 రోల్స్ని విడిచి వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే ఒక తల్లికి కొడుకులాగా, ఒక అన్నికి తమ్ముళ్ళలాగా, ఒక సంఘంలో విశ్వాసిలాగా, ఒక కంపెనీలో ఒక సహ ఉద్యోగిలాగా, ఇలాగ అనేక 31 రోల్స్ని విడిచి వెళ్ళిపోతాడట సర్వే ప్రకారం. 31 బాధ్యతల్ని అంటే ఒక పిల్లలు ఉంటే ఒకవేళ తండ్రిలాగా పిల్లలకి తండ్రి లేకుండా పోవడం కానీ ఇలాగ 31 రోల్స్ని లేకుండా పోతాడనమాట. అంటే చూడండి ఎంత బాధ్యత కలిగి ఉన్న మానవుడికి ఎంతగా బంధాలని ఏర్పరిచి ఆ బంధాలన్నింటిలో కూడా విడిచి వెళ్ళిపోతాడు. కానీ వీరందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎవరైతే దేవుని వాక్యంలో మనం ఉన్నామో మళ్ళీ మనము అతన్ని మనము చూస్తాము, అతన్ని కలుసుకుంటాము అనే అంశం మనకి గుర్తుండాలి. ఒక బయట లోకానుసరంగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అనుకుంటాడు ఇక్కడతో భూలోకం ఉందండి, భూమి మీద భౌతికంగా ఇతను వెళ్ళిపోయి ఇంక నేను ఇతను చూడలేనేమో అనేసి. ఒక డ్యూటీలో ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి అనుకుంటాడు అనమాట, ఇంకా ఇతను మనకి భౌతికంగా లేరు, ఇంక మనం ఇతను చూడలేము అనుకొని. అలాగే దేవుణ్ణి ఎవరైతే నమ్మలేరో వాళ్ళందరూ అనుకుంటవచ్చు మరి ఇతన్ని మళ్ళీ చూడలేము. కానీ విశ్వాసులైన మనము, సంఘంలో ఉన్న మనము, క్రీస్తు సంఘంలో ఉన్న మనము ఏం చేయాలంటే ఈ వాక్యం ద్వారా మనము వాళ్ళని బలపడాలి, మనం బలపరచుకోవాలి అని మళ్ళీ మనం వాళ్ళని చూస్తాం, మళ్ళీ వాళ్ళని మనము చూస్తాం అనేది గొప్ప అంశంగా మనము చూస్తున్నాం అన్నమాట. 1 కొరింథీ 15:19 మానవ జీవితం ఎప్పుడు కూడా 2 విధాలుగా ఉంటుంది, ఒకటి భౌతికంగానా మరియు ఆత్మీయంగా. మరి భౌతికంగా కూడా మనము ఇక్కడ విడిచి వెళ్ళచ్చు, కానీ ఆత్మానుసారంగా మనము మళ్ళీ కూడా మనము తిరిగి ఒక చోటికి మనము చేరుతాం అన్నమాట. 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. చూడండి, మనకి వాక్యం తెలియకపోతే, వాక్యం మనం
గుర్తించుకోలేకపోతే ఏం జరుగుతుందో చూడండి. అక్కడ 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాము. అంటే కేవలం భౌతికమైన జీవితం కోసమే మనం ఏమైనా ఆలోచనలు పెట్టుకొని, భౌతికమైన జీవితం కోసమే అనేకమైన అంశాలు మనం పెట్టుకొని ఉన్నామంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉంటారన్నమాట. ఆత్మ ఇచ్చినవాడు దేవుడు. మళ్ళీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని యొక్కకి చేరాలి. ఈ యొక్క భూమి మీద అనేక విధాలుగా మనం ఏర్పాటు చేసుకున్న అనేక బంధాలు కానీ, అనేకమైన అంశాలు కానీ, మనం వాటిని కేవలము భౌతికమైన ఆశీర్వాదాల గురించే మనం క్రీస్తుని నమ్ముకుంటే మనము దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని మనము జీవించాలనేది, ఆ మాటలు మనం తెలుసుకొని ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళకి ఆదరణ అనేది కలుగ చేయాలన్నమాట. ఎందుకంటే దుర్దినాలు మనకి అనేక విధాలుగా ఉండదు. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో 23వ వచనంలో పౌలు మహాసభ వారిని తేల్చుచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటునని చెప్పాను. చూడండి, ఆదరణ మనం కలిగి చేయాలనుకుంటే ఆదరణ ఎలా ఆదరించాలి వారిని అంటే దేవుని మాటతో ఆదరించాలి. మనం చెప్తుంటాం, ఒకవేళ ఎవరైనా ఆదరణ కూటమి జరుగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తి గురించి చెప్పండి అంటే కొన్ని మాటలు చెప్తారన్నమాట. కొన్ని మంచి మాటలు వాళ్ళ గురించి తెలిసిన కొంచెం మంచి మాటలు చెప్తుంటారు అన్నమాట. మరి అలా మంచిగా మనం ఉండాలంటే ఒకరి వచ్చిన చూసిన బట్టి నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గల వారినే దేవుని ఎదుట నడుచుకుంటున్నాయి చెప్పాను. మంచి మనస్సాక్షి గలవారై దేవుని ఎదుట నడుచుకుంటున్నాం. ఎవరైతే దేవునిలో మంచి మనస్సాక్షి గలవారు నడుచుకుంటారో వారిని మనము ఆదరించాలి. వారిని దేవుని మాటల ద్వారా ఆదరించాలన్నమాట. ఇలాంటి మాటలు వారికి తెలియక కాదు, కానీ వారికి మనం జ్ఞాపకం చేస్తున్నట్లు, వారికి మళ్ళీ తిరిగి ఒక్కసారి మనము వారికి చెప్తున్నట్లు మాట. అలా ఏంటవుతుంది, మనకి తిరిగి అవి దేవునిలో వారిని నడిపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మంచి మనస్సాక్షి గలవారై అంటే ఒకవేళ మనం విడిచి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దేవుణ్ణి మనం విడిచి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ రాయబడినట్లు చూడండి, దేవుని ఎదుట నడుచుకుంటున్నని చెప్పారు. దేవుని ఎదుట మనం నడుచుకోవాలి. మనుషుల ఎదుట మనము మన యొక్క ఏవో గొప్పలు చెప్పుకోవడానికి కానీ, లేకపోతే ఏదో ఇది ఇలాగా చేసుకుంటే బాగుంటుందేమో అనుకొని మనిషి యొక్క ఆలోచనతో మనము వెళ్ళిపోకూడదు. దేవుని ఎదుట మనము మంచి లక్షణాలతో మనము నడుచుకొని వెళ్ళాలన్నమాట. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో, 5వ అధ్యాయం 28-29 వచనాల్లో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకు బయటికి వచ్చేదరు. ఒక కాలం వస్తుందట, దీనికి ఆశ్చర్యపడకూడదు చెప్తున్నారు. ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటవుతారంటే శబ్దం వింటారు. మేలు చేసిన వారు, దేవుళ్ళో ఉన్నవారు, దేవుని నమ్మిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు జీవ పునరుత్థానమును, అలాగే కీడు చేసిన వారు, దేవుల్లో లేని వారు తీర్పు పునరుత్థానముకు బయటికి వచ్చేదరు. ఈ యొక్క గొప్ప మాటలు మనము ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వారికి ఆ మాటల ద్వారా మనం ఆదరించాలన్నమాట. ఎలా ఆదరించాలంటే ఈ మాటల ద్వారా ఆదరించాలి. తిరిగి మనం చూస్తాం, అతను లెగిస్తాడు, సమాధులను లెగిస్తారు.
ఒకవేళ కీడుగానే చేశారంటే, అదే మేలుగానే చేశారంటే మనకి అక్కడ చెప్పినట్లు పునరుత్థానానికి దిగిలేస్తారు అన్నమాట. అదేవిధంగా 1 కొరింథీ 15 అధ్యాయంలో పునరుత్థానం గురించి అక్కడ కూడా చెప్తున్నారు. 1 కొరింథీ 15 అధ్యాయంలో అంటే ఎందుకు మీకు ఇక ఆదరణ అంటే మళ్ళీ మనము చూస్తాం. ఒకవేళ హాస్టల్లో ఉన్నవారు కానీ లేకపోతే వేరే ఊళ్ళో ఉండేవారు కానీ సడన్గా మనకి మళ్ళీ వస్తారు అని ఒక నమ్మకం అన్నది, మళ్ళీ చూస్తాను ఒక నమ్మకం అన్నది మనకు ఉంటుంది. అదేవిధంగా మనము ఈ యొక్క భౌతికంగా ఎవరైనా విడిచి వెళ్ళిపోయినప్పుడు తిరిగి కూడా వాళ్ళని మనము చూస్తామని ఒక గొప్ప నిరీక్షణ నమ్మకం అన్నది మనకి ఇక్కడ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాం. 1 కొరింథీ 15 అధ్యాయంలో పునరుత్థానం గురించి రాయబడి ఉంటుంది చూడండి. ఆ 24వ వచనంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతటా వచ్చును, అంతము వచ్చును. మన యొక్క సంఘం, రాజ్యం అంటే సంఘం. ఈ సంఘాన్ని ఏం చేస్తారు? దేవునికి అప్పగిస్తారు. ఈ సంఘంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వారు ఆ యొక్క దేవునికి క్రీస్తు ప్రభు వారు మనల్ని అప్పచెప్పుతారు అన్నమాట. ఈ యొక్క కొన్ని మాటల ద్వారా మనము దేవుని యొక్క ఆదరణ అనేది ఎలా ఆదరించాలనేది మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. 1 దశలోనికి 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆయన మళ్ళీ వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు, పునరుత్థానం అయ్యారు, ఆయన రెండో రాకడగా మళ్ళీ వస్తారనే గొప్ప నిరీక్షణతో మనము ఉండాలన్నమాట. గొప్ప నిరీక్షణతో మనము అతన్ని ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన చెప్పి ఎప్పుడు ఎదురు చూడగలం అంటే ఆయన చెప్పిన విధంగా మనము నడుచుకునే విధంగా. చదవండి బ్రదర్. 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోను ఎలా వస్తారంటే ప్రభు వారు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచుతారు. మనం ఎలా ఆదరించాలి? మనం క్రీస్తులో ఉంటే, దేవునిలో ఉంటే మనము మొదట లెగిస్తాం. మనమే దేవుని యొక్క ఆయన రాగానే మనము మొదట లెగిస్తాం అనే గొప్ప ఆదరణ మాటలతో మనము మళ్ళీ ఈ భౌతికంగా మనం లేకపోయినా సరే, భౌతికంగా ఈ జీవితాన్ని విడిచిపెట్టినా సరే మనము పునరుత్థానంలో మళ్ళీ కూడా తిరిగి లెగిస్తాం అనేసి మళ్ళీ మనము గుర్తు చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అక్కడ రాసి ఉంటుంది. యేసు ప్రభువు అక్కడికి వెళ్తుందంటే స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాననేసి అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. ఎవరి స్థలానికి? ఎవరైతే ఈ యొక్క భౌతిక జీవితాన్ని వదిలేసి తిరిగి ఆయనలో ఎవరైతే జీవించి వెళ్తారో 15వ అధ్యాయంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను 14 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదాం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. ఆయనతో కూడా ఉండుటకు తిరిగి మనల్ని తీసుకుపోవుటకు ఆయన మళ్ళా తిరిగి వస్తాడనమాట. అక్కడ స్థలాల్ని ఏర్పరచుటకు వెళ్ళారనేసి ఆ వాక్యం ద్వారా మనము ఎలా ఆదరించాలంటే వాక్యం ద్వారా మనము ఆదరించాలన్నమాట. ఇలాంటి మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఆయన్ని మనం ఎవరైతే ఆ యొక్క శ్రమల్లో ఉన్నారో వారిని మనము ఆదరించాలన్నమాట. అలాగే 1 దశలోనికి 4వ అధ్యాయంలో ప్రభువు రావాలి రెండో రాకడ చదువుకునే విధంగానే 1 దశలోనికి 4వ అధ్యాయంలో మనం చదివాం కదండి. ప్రభువు మరలా వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడనే గొప్ప మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వారిని బలపరుస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా 11వ వచనంలో ఎవరు లెగిస్తారు అక్కడ రాయబడింది. 11వ వచనం చూడండి. 1వ దశలోనికి 11వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిరీక్షణ లేని వారి వలె ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. నిద్రించున్న వారి కంటే ఎవరైతే విడిచి వెళ్ళిపోయారో నిద్రించే వాళ్ళ గురించి మీకు తెలియకుండా ఉండడానికి నాకు ఇష్టం లేదు అనేసి అసలు ఏం జరుగుతుంది అనేసి అక్కడ చెప్పబడుతుంది అన్నమాట. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచాడు కదా, దాన్ని బట్టి నమ్మి మనం వచ్చాం కదా.
మరి అదే విధంగా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని నిద్రించిన వారు కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అనేది మనము గమనిస్తున్నాం. 16వ వచనంలో చూడండి బ్రదరు, ఆర్భాటముతో ఎలాగొస్తారండి? ఆర్భాటముతో. ఇప్పుడు ఎవరైనా ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు మనం ఎలాగైనా ఆహ్వానించినప్పుడు, లేకపోతే సడన్ గా ఎంత దూరం నుండి వస్తున్నప్పుడు మనం ఎలాగైతే ఆహ్వానిస్తామో అదే విధంగా చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగిస్తారు, వారిని లేపబడతారు, వారిని తీసుకొని వెళ్తారు అన్నమాట. కాబట్టి అలాగే విధంగా రోమా పత్రిక 7:8 కూడా ఎవరైతే నా యందు ఉంటారో వారిని మాత్రమే నేను తిరిగి తీసుకువెళ్తాననేసి మనకు అక్కడ తెలియజేస్తున్నమాట. మరి ఎందుకు ఆదరించాలి? 4వ పాయింట్గా మన ఆదరణ అంటే ఏమిటి అంటే ఒకటి ఫస్ట్ పాయింట్ చూసాం, ఎవరు ఆదరించాలని చూసాం, అలాగే ఎలా ఆదరించాలని చూసాం. మరి 4వ పాయింట్గా ఎందుకు ఆదరించాలి? చూసుకుంటే 2 కొరింథీ 1:3 మనం ఎందుకు ఆదరించాలి? కనికరము చూపు తండ్రి. ఎంత శత్రువైనా సరే ఈ విషయంలో కనికరం అనేది కలుగుతుంది కంపల్సరిగా. ఎందుకంటే సాధారణమైన విషయం కాదు. జీవితంలో పుట్టుక అన్నది ఎంత నిజమో, మరణించిన తర్వాత కూడా మనిషి ఇక భౌతికంగా మనకు కనపడినప్పుడు ఎంత శత్రువైనా సరే ఆ కనికరం అన్నది కలుగుతుంది అన్నమాట. ఎందుకు ఆదరించాలంటే కనికరం చూపు తండ్రి. ఎవరు? మన దేవుడు మన మీద కనికరం చూపించే తండ్రి. అందుకే మనం ఆయన బిడ్డలుగా మనం కూడా కనికరాన్ని మనము చూపించాలి. అలాగే సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. కాబట్టి మనము కూడా ఆదరణ అన్నది ఎందుకు ఆదరించాలి? మన దేవుడు ఆదరణకర్త కాబట్టి మనము కూడా ఆయన్ని ఎవరైతే శ్రమలో వాడిని ఆదరించాలన్నమాట. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన మీద కనికరపడి, మన మీద జాలిపడి, మనం నశించిపోయి ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుందేమనేసి ఆయన బాధపడి కిందకు వచ్చి ఆదరణ అనేది కలుగు చేశాడు అన్నమాట. అనేక గుడ్డి వారికి చూపు ద్వారా ఆదరణ ఇచ్చాడు, అనేక కుంటి వారికి నడకనిచ్చి ఆదరించాడు, అనేక పక్షవాయువుల వారికి లేపి ఆదరించాడు, చనిపోయిన లాజర్ని లేపి కుటుంబానికి ఆదరణ కలుగు చేశాడు. అదేవిధంగా మన మీద కనికరపడి మన కోసం ఆయన సిలువలో మరణించి ఆయన ప్రేమను కనికరను అట్టి విధంగా మనల్ని ఆదరించాడు. ఆయన పునరుత్థానంగా లెగిసి మనకి ఆదరణిచ్చాడు. ఎందుకు ఆదరించాలంటే మనం కనికరగలుగుతాం. మనం కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు కనికరాన్ని మనకి చూపించారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో యేసు ప్రభువారు చూపించే ఆదరణ మనకు కనిపిస్తుంటది. అందుకే డైరెక్ట్ గా ఆదరణ కనిపించదు, ఇండైరెక్ట్ గా ఆదరణ అంటే సహాయం ద్వారా, క్రియ ద్వారా ఆదరణ అనేది మనకి చూపించగలుగుతాం అన్నమాట. కాబట్టి మనం చూసుకుని 4 సువార్తలో యేసు ఆదరణ మనకి ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరుని లేపడం కానీ, ఆ కుటుంబానికి ఆదరణ కలుగు చేయడం కానీ, అదేవిధంగా 14వ అధ్యాయం 16-20 తండ్రి ఆదరణ చూపించాడు, యేసుక్రీస్తు కుమారుడు ఆదరణ చూపించాడు. అదేవిధంగా ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణ అనేది ఈ యొక్క 14వ అధ్యాయం 16-20 మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆదరించాలంటే మన యొక్క దేవుడు మనల్ని ఆదరించే దేవుడు కాబట్టి, కనికరించే దేవుడు కాబట్టి. 14వ అధ్యాయం 16-20 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయనే ఆదరణ కర్త, సత్యస్వరూపమైన. 1 పేతురు 2:9 మనం చూసుకుంటే ఆయన స్వభావం మనకు కనిపిస్తుంది. 1 పేతురు 2:9
ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం ఒకటో పత్రిక రెండో అధ్యాయం చదివి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎన్నడల అక్కడ చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. కాబట్టి ఆదరణ అంటే ఏంటి అన్నది మనం తెలుసు. ఆదరణ ఏంటి? ఓదార్పునివ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం, ప్రోత్సాహాన్ని ఇవ్వడం, వారిని ఏదైతే మాట ఉందో ఆదరణ అది ఎవరు ఆదరించాలంటే ఎవరైతే దేవుని వాక్యాల్లో ఉండి వారు ఎవరైతే శ్రమల్లో ఉంటారో, బాధల్లో ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో వారిని వాక్యం ద్వారా మనము ఆదరించాలంటే సంఘం ద్వారా మనము ఎవరైతే బలహీన ఉన్నారో వారిని మనము ఆదరించాలన్నమాట. ఎలా ఆదరించాలి? దేవుని మాటల ద్వారా. ఈ మాటలను దేవుని మాటల ద్వారా మనము ఆదరించాలి. ఎందుకు ఆదరించాలి? ఎందుకంటే మన దేవుడు కనికరగల దేవుడు, ఆదరణకర్త. ఆయన ఏ విధంగా ఆదరించాలన్నది కిందకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు తెలియజేశారు. అదేవిధంగా ఆయన నిలిపించేది మనకి ఆదరణకర్త ద్వారా, మనకి సత్యస్వరూపమైన ఆదరణకర్త ద్వారా మనకి ఇప్పుడు ఆదరణ అనేది కలుగు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆదరణ అనేది కలుగు చేస్తున్నారు. ఇంతవరకు చక్కగా మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి సమయాన్ని సహోదరులు